ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి బోర్డర్ ప్రొటెక్షన్ ఫోర్స్ డే అనమాట. అంటే మన మిలిటరీ ఫోర్స్ కావచ్చు, లేదంటే ఆర్మీ ఫోర్స్ కావచ్చు, బోర్డర్స్లో ఉంటారు కదా. లైక్ ఇప్పుడు కాశ్మీర్ బోర్డర్ కావచ్చు, ఛత్తీస్గఢ్ బోర్డర్ కావచ్చు, లేదంటే అస్సాం బోర్డర్ కావచ్చు, లేదంటే ఆంధ్ర బోర్డర్ కావచ్చు, లేదంటే గుజరాత్ బోర్డర్ కావచ్చు. ఇలా బోర్డర్స్ ఉంటాయి అన్నమాట. మన ఇండియాకి కొన్ని రకాలైన బోర్డర్స్ ఉంటాయి. వాటి దగ్గర ఉండి పరిరక్షిస్తూ ఆ స్టేట్లోకి, ఆ ప్రాంతంలోకి ఎవరిని రానివ్వకుండా చేసేవాళ్ళే ఈ బోర్డర్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనమాట. మిలిటరీ వాళ్ళకంటే ఆర్మీ వాళ్ళు చాలా పవర్ఫుల్. ఎందుకంటే మిలిటరీ వాళ్ళు ఓన్లీ ఒక స్టేట్ వరకే వాళ్ళు పరిమితి ఉంటుంది. ఆర్మీ వాళ్ళు అంటే ఇండియా వైడ్ అనమాట. ఎక్కడైనా ఉండొచ్చు వాళ్ళు. అంటే ఉండొచ్చు అంటే వీళ్ళు అపాయింట్మెంట్ చేస్తారనమాట. లైక్ మన హోమ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్, సెంట్రల్ కావచ్చు, స్టేట్ కావచ్చు, వాళ్ళ అపాయింట్మెంట్ని బట్టి ఉంటుంది అది. దాంట్లో చాలా రకాల విభాగాలు ఉంటాయి. నాకు ఆర్మీ గురించి, మిలిటరీ గురించి పెద్ద అయితే ఐడియా లేదు. సో నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. ఎవరన్నా ఫీల్ అయితే తప్పుగా అనుకుంటే సారీ. అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఫోర్స్లో మనకి మెయిన్గా కనిపించేది, ఇంతకుముందు మీరు ఒక కింగ్స్ కాలంకి వెళ్ళిపోతే, ఆ కింగ్స్ టైంలో ఇప్పుడు మనకి ఎవరైతే ఒక కోట కట్టారనుకోండి, దాని చుట్టూ సైనిక బలాలు ఉంటాయి కదా. అంటే ఆ కోటలకు ఎవరిని రానివ్వకుండా, అది ప్రిన్స్లీ స్టేట్ కావచ్చు, లేదంటే కింగ్డమ్ కావచ్చు, లేదంటే నార్మల్ రాజ్యం కావచ్చు. సో అలాంటి వాటినే మనము వాళ్ళ కింగ్స్ అంతరించిపోయాక మనం కూడా అలాంటి వ్యవస్థ పెట్టుకున్నాం అనమాట. అంటే మన స్టేట్లో ఇప్పుడు మనకి 28 ప్లస్ మళ్ళీ తెలంగాణతో కలిపి 29 అయినాయి కదా స్టేట్స్. ఈ 29 స్టేట్స్కి 29 బార్డర్స్ ఉంటాయి. అంటే చివరి అనమాట. బార్డర్ మీన్స్ నథింగ్ బట్, ఇప్పుడు మనము చూసుకోండి, తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్, మన ఆంధ్రాకి ఒరిస్సా బార్డర్, ఇట్లా బార్డర్స్ ఉంటాయి. ఈ బార్డర్స్లో పహారా కాస్తారనమాట. అటువైపు ఇటువైపు ఎవరు రాకుండా, అట్లా వాళ్ళని బార్డర్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని మనం అంటాం. అది ఈరోజైతే స్టార్ట్ అయింది. ఈరోజైతే ఎప్పటి నుంచో చరిత్రలో ఈరోజు నుంచి అయితే ఉందన్నమాట, మనకి ఇండిపెండెంట్ డే వచ్చాక. సో మన ఆర్మీ వాళ్ళకి, మనం మిలిటరీ వాళ్ళకి చాలా రుణపడి ఉంటాం అనమాట మనం. ఎందుకంటే మనకు ఫుడ్ పెట్టేది రైతులైతే, మన దేశాన్ని కాపుగాసి మన దేశంలోకి ఎవరు రాకుండా మన ప్రాణాలను రక్షించి 140 కోట్ల మంది ప్రాణాలు రక్షించే వాళ్ళు సైనికులు అనమాట. అందుకని జై జవాన్ జై కిసాన్ అనే నిదానం కూడా వచ్చిందనమాట. వీళ్ళిద్దరూ మనకి దేశానికి మెయిన్ ఇంపార్టెంట్ వెన్నుముక్కలు అని చెప్పుకోవచ్చు. స్పైనల్ కార్డ్, మ్యాన్కి స్పైనల్ కార్డ్ లేకపోతే నడవలేడు, ఏం పనులు చేయలేడు, వంగలేడు, నుంచోలేడు. అలాగే దేశానికి కూడా రైతులు, సైనికులు లేకపోతే వాళ్ళు ప్రొటెక్షన్ లేనట్టు అనమాట. సో థ్యాంక్స్ సో మచ్. జై హింద్, జై భారత్.